ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తొలిసారి అమరావతి సచివాలయాన్ని సందర్శించారు. ఉద్యోగుల సమస్యలు తెలుసుకున్నారు. సచివాలయ నిర్మాణం, వాణిజ్య సానుకూలతలో ఏపీకి మొదటి స్థానం చంద్రబాబు పాలనా దక్షతకు నిదర్శనమని వెంకయ్య కితాబునిచ్చారు. అమరావతి వెలగపూడి ప్రాంతంలో నిర్మించిన సచివాలయం కేంద్రంగా పాలన మొదలై నెల రోజులైన వేళ ఓ విశిష్ట అతిథి ఉద్యోగులను పలకరించారు. ఆయనే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి సచివాలయాన్ని సందర్శించిన వెంకయ్య అక్కడ కలియదిరిగారు. సౌకర్యాలను పరిశీలించారు. ఉద్యోగులతో కొద్దిసేపు ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చిన్నపాటి ఇబ్బందులేమైనా ఉంటే సర్దుకుని పోవాలని, రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని వెంకయ్య సూచించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, వెంకయ్యలను సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు సత్కరించారు. అది వేరే ఇంకా ఇది పెట్టరు చేస్తారు కూడా కాదమ్మా. అలవాటు అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే రావాలన్నా నేను కూడా బాధపెట్టి మా మిస్సెస్ అక్కడ ఉంటుంది, ఆవిడ వ్యాపారం. సచివాలయ నిర్మాణం చాలా బాగుందంటూ వెంకయ్య అభినందించారు. నిర్మాణ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా కృషి చేసిన వారిని ప్రశంసించారు. అలాగే వాణిజ్య అనుకూలతలో అగ్రస్థానం సాధించినందుకు ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. సచివాలయం చాలా చక్కగా, ఉపయుక్తంగా, ఉపయోగకరంగా ఉంది. ముఖ్యమంత్రి గారి కార్యదక్షతతో పాటు కార్యనిర్వాహక వర్గం ఎవరైతే ఉద్యోగస్తులున్నారో వాళ్ళందరూ కూడా చక్కగా పనిచేస్తే ఈ సచివాలయానికి ఒక పరమార్థం వస్తుంది. కొత్త శుభవార్త వచ్చింది. అదేంటంటే ఈ వాణిజ్య అనుమతులు తీసుకోవడంలో, అభివృద్ధిలో దేశంలో ఆంధ్రప్రదేశ్ 98.78% రావడం చాలా ముదావహం, చాలా సంతోషం. చంద్రబాబు, వెంకయ్య ఎన్ఎస్జీ కమాండోల భద్రత లేకుండానే అమరావతి సచివాలయానికి వెళ్లడం భద్రతా వర్గాలను కొంత ఆందోళనకు గురిచేసింది. ముందుగా నిర్దేశించుకున్నట్లు హెలికాప్టర్లో కాకుండా రహదారి మార్గంలో ప్రయాణించడమే అందుకు కారణమైంది. పరిసర గ్రామాలను పరిశీలిస్తూ వెళ్లాలన్న ఆలోచనతో రోడ్డు మార్గంలో ప్రయాణానికి సిద్ధం కావడంతో అధికారులు అప్పటికప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. కొంతమంది పోలీసులు వెంటరాగా అలాగే ప్రయాణం చేశారు. అంతకుముందు ఉదయాన తన నివాసానికి వచ్చిన వెంకయ్యకు చంద్రబాబు సాదర స్వాగతం పలికారు. అల్పాహార విందు ఇచ్చారు. ఆ సమయంలో రాష్ట్రానికి అందాల్సిన కేంద్ర సాయం, రాజకీయ అంశాలపై ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు.